రిటైల్ చికెన్ సెంటర్స్కి ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడ్డాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో వ్యాపారులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని, ఈ మార్జిన్ను పెంచాలని డిమాండ్ చేస్తోంది చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. చికెన్ షాపుల నిర్వహణ భారంగా మారిందని, తమకు వచ్చే మార్జిన్ అస్సలు సరిపోవటం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైల్ చికెన్ సెంటర్స్కి ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా అటు చికెన్ షాప్ల నిర్వాహకులు కూడా పూర్తిగా అటు మార్జిన్ ఇవ్వడం లేనటువంటి నేపథ్యంతో కూడా పూర్తిగా చికెన్ షాప్ల బంద్ను కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు పూర్తిగా స్వచ్ఛందంగా చికెన్ షాప్ల యాజమానులంతా కూడా పూర్తిగా చికెన్ షాప్లను కూడా పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు కొన్ని అవుట్లెట్స్ అంటే ప్రస్తుతం మనం స్నేహకు సంబంధించినటువంటి కంపెనీ అవుట్లెట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. అటు ఈ యొక్క ఏదైతే బంద్కు మద్దతు ఇవ్వకుండా కూడా ఈ యొక్క స్నేహ చికెన్ సెంటర్కి సంబంధించినటువంటి అవుట్లెట్ తెరిచి ఉండడంతో కూడా పూర్తిగా మూకుమ్మడిగా కూడా అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా ఇక్కడికి వచ్చి గతంలోనే వీరి మద్దతు కోరినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. అటు మద్దతు ఇవ్వకుండా కూడా తిరిగి ఒక చికెన్ షాప్ను తిరిగి నడిపించడంతో కూడా ఇక్కడ ఆందోళన చెందినటువంటి వాతావరణం కూడా ఏర్పడింది. అటు ఆందోళన చేస్తూ పూర్తిగా అటు చికెన్ షాప్ ఏదైతే అవుట్లెట్ ఉందో స్నేహ సెంటర్కి సంబంధించిన అవుట్లెట్ నిర్వాహకులతో కూడా వాగ్విధానికి దిగారు. ఎట్టకేలా కూడా పూర్తిగా యొక్క షాప్ని అయితే ప్రస్తుతానికి క్లోజ్ చేయించారు. ప్రస్తుతం మనం యొక్క చికెన్ షాప్ నిర్వాహకులు అసోసియేషన్ సంబంధించిన మెంబర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ముఖ్యంగా ఈరోజు మీరు చేసినటువంటి యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మీ మార్జిన్ యొక్క సంబంధించిన అంశం ఏంటి? మేము గత నెల రోజుల నుంచి సార్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం, మా కంపెనీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం. వేన్కాప్ కంపెనీ, స్నేహ కంపెనీ, ఇంకా చాలా 25 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో కూడా మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ మాకు మార్జిన్ అనేది లేదు, దయచేసి ఆ మార్జిన్ ఇచ్చేసి మా వాళ్ళని అందరినీ సంతోషంగా ఉంచండి, దయచేసి ఇలాంటివి చేయకండి సార్, పర్సనల్గా ఎవరైనా ఉన్నాను అలాంటి టార్గెట్ చేయకండి అని కూడా చెప్పినాం. ఇదే విధంగా తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ఆ బంద్కు అందరూ సహకరించారు, ఒక అవుట్లెట్ మాత్రం సహకరించలేదు, దానికి విరుద్ధంగా పోతున్నారు. మాకు ఏదైతే అవుట్లెట్లకు మేము చెప్పినామో వాళ్ళు మేము ఇట్లనే చేస్తామని మొండి వైఖరితో పోతున్నారు. అది పద్ధతి కాదు సార్. మాతో మీకు రిలేషన్ ఉండాలి, ఇలకాలం ఉండాలి, ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. మా యూనియన్లతో మీరు అన్ని ఐకమత్యం ఉండాలి, మా మార్జిన్ మాకు ఇచ్చేసి మా వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళు సంతోషపరచాల్సిందే మీ బాధ్యత. కాబట్టి మీరు ఏదైతే మీకు ఎక్కడ లాస్ వస్తుందో మీ మార్జిన్ మీరు తీసుకొని మా మార్జిన్ మాకు ఇచ్చేసి ఈ ఎమ్మడే ఈ మాట్లాడేసి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీ వాళ్ళు దాని గురించి మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే మీరు అంటే ఈ నిరసన దిగక ముందుకే ఇప్పటికే అటు కంపెనీ యాజమాన్యాలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి సందర్భాలు కూడా ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు నేరుగా మీరు డైరెక్ట్గా ఈ యొక్క నిరసనకు దిగారా? లేదు సార్, ఆల్రెడీ మేము సంప్రదించి ఆఫీస్కి పోయినాం, ఆఫీస్లో కూడా మాట్లాడడం జరిగింది, అన్ని విధాలుగా మాట్లాడినాం. సార్ వాళ్ళు ఏం చెప్పారు, చూద్దాంలే అని చాలా మొండిగా వైఖరి ఉన్నది వాళ్ళది కూడా. అదేవిధంగా మొండి వైఖరితో మా ఇవాళ చికెన్ షాప్ వ్యవస్థ ఎందుకంటే భయంతో అరే వీళ్ళు ఇంకా మారుతలేరు, ఎందుకు ఇట్లా మారుతలేరు, మా కడుపులు ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి ఇలా రోడ్ ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు కూడా 2 గంటలన్నర అవుతుంది ఇక్కడ వచ్చి, పొద్దున్న 7:30 నుంచి 8:30 నుంచి ఇక్కడనే కూర్చున్నాం. రాత్రి 5 o'clock వరకు మేము అవుటర్ రింగ్ రోడ్ మొత్తం వెహికల్స్ అని ఆపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏ యాజమానం కనీసం కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. సార్ ఈరోజు ఒక్కరోజుతో అయిపోదు, రిలేషన్ అనేది చాలా రోజులు ఉండాలి. ఎప్పుడైనా బిజినెస్ అనేది మీరు కూడా ఆలోచించాలి. ఇవాళ నేను మాట్లాడితే నేను కిరణ్కి ఒక్కరే ఆవేదన కాదు, నా పర్సనల్ వ్యక్తిగతం కాదు, నా ఇంట్లోకి వచ్చేది కాదు. నా సోదరులు ఈ రోజు ఎంత బాధపడుతున్నారు అంటే ఒక ఇంటి కిరాయి కట్టలేని పొజిషన్లో ఉన్నారు, ఒక స్కూల్ ఫీజు కట్టలేని పొజిషన్లో ఉన్నారు. ఒక కిరాయి ఒక ఓనర్ ఒక్క రోజు లేట్ అయితే ఏమడుగుతున్నాడు, నాకు ఈఎంఐ ఉంది బై, ఇంటి ఈఎంఐ ఉంది, అది ఉంది, ఖాళీ అయ్యి బై, నువ్వు కాకపోతే ఇంకోటని క్వశ్చన్ వేస్తుండు. మాకు ఇప్పుడు మీ ఆవేదన ప్రస్తుతం మాకు అర్థమవుతుంది. కానీ ముఖ్యంగా అటు ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా తెలియజేస్తుందంటే ఇప్పటికే అటు పేపర్ రేట్ ప్రకారం ఇచ్చేటువంటి మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మా అవుట్లెట్లు కూడా పేపర్ రేట్ మార్జిన్ చేసుకునే మేము కూడా నడిపిస్తున్నాం, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. కానీ ఈ యొక్క చికెన్ షాప్ నిర్వాహకులకు మాత్రం అటు హోటల్స్కి ఇచ్చేటటువంటి తక్కువ రేట్ అంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కారణంగా కూడా వారికి మార్జిన్ మిగట్లేదు. వారికి డిస్కౌంట్ ఇవ్వకుండా నడిపితే అందరం కూడా ప్రశాంతంగా ఈ యొక్క షాపులు కూడా నడుపుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఈ స్నేహ కంపెనీ కానీ సరే ఎన్ని కంపెనీల వ్యక్తిగతంగా పేర్లు పెట్టగలుగుతారు. వాళ్ళు ఎవరైతే ఇయర్ అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళు ఎక్కడికైతే సప్లై చేస్తున్నారో వాళ్ళు సొంతంగా చేస్తున్నారు. ఇవాళ చిన్నోడు ఇస్తున్నాడు అంటే వాళ్ళు అలవాటు చేసిందే, ఇవాళ కొత్తగా వానికి వచ్చింది ఏం లేదు. వాడు ఇస్తుంటే ఇవాళ చిన్న షాపోడు పోయి వానికి ఎప్పి ఇచ్చే రోజులు లేవు. ఎందుకంటే వానికి ఒక 10 కోళ్ళు అమ్మితే ఒక 500 వస్తాయి. మీలాంటి కంపెనీలు మీలాంటి వాళ్ళు మీవి వస్తాయి కాబట్టి మీరు ఇచ్చుకుంటే అగ్రిమెంట్లు చేసుకుంటా 365 రోజులు 260 రూపాయలు చికెన్ రేటు ఏ విధంగా ఇస్తున్నారు? నిన్నడాక 360 రూపాయలు చికెన్ రేటు ఉన్నది, తక్షణమే 100 రూపాయలు తగ్గింది. 180, 200 మీ ఇష్ట రేట్ మీ చేతిలో ఉంటుంది. రాత్రి కోళ్ళు మీవే, రేట్లు మీవే, మీ కంపెనీలు మీవే. మీరు ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక్కరోజు అనౌన్స్ ఇస్తారు.
మీ కంపెనీల కోసానికి ₹1 రేట్ ఎక్కువ పెంచుకుంటారు. మాకు అలాంటి స్థాయి లేదు, మేము పెంచుకునే రోజులు లేవు. మీరు ఇచ్చిన రేట్ అమ్మాలే. మేము కస్టమర్కి వచ్చిన ప్రతి కస్టమర్కి కూడా మేము రెస్పాన్స్గా చెప్పాలి. మీరు ఎక్కడో ఉంటారు, మీరు కస్టమర్కి చెప్పే రెస్పాన్స్ ఉండదు. మేము ఇక్కడ దుకాణదారులు, మేము రిటైల్ కౌంటర్లో ఒకడు తాగినోడు వస్తాడు, ఒకడు మంచోడు వస్తాడు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. మేము అన్ని భరించుకొని రాత్రి 11 గంటల వరకు షాప్ బంద్ చేసుకొని పిల్లలను చదివించుకోవాలి. మా వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నారో ఒకసారి మీడియా మిత్రులారా మీరు కూడా ఆలోచించండి. అంటే కేవలం అంటే ఈ రోజు మాత్రమే మొదటి రోజు ఈ యొక్క సమ్మెను కూడా ప్రారంభించారు. ఈ యొక్క సమ్మెలో భాగంగా కూడా ఈ రోజు మొదటి రోజే మీరు పెట్రోల్ తీసుకొచ్చి ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అట్లీస్ట్ కంపెనీ వాళ్ళు కావచ్చు, అట్లీస్ట్ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన రాకముందుకే మీరు ఒక ఆత్మాహుతికి ప్రయత్నించేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు? సార్ మనం ఇప్పుడు మీడియా నుంచి కూడా నేను చాలా రోజుల నుంచి పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. మన మీడియా మిత్రులు కూడా రోజు టెలికాస్ట్ అవుతుంది. సీఎం సార్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ దీనికి తగిన మినిస్టర్ తోటి కూడా మాట్లాడాలి అని మాకు రెస్పాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ వ్యవస్థ ఉండడం వల్ల వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేదంటే, సార్ మా చిన్న కుటుంబాలు మీకు అవసరం, దయచేసి కూడా వాళ్ళు చెప్పిన విని మీరు కూడా మొండి వైఖరిని పోవద్దు. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ వాళ్ళు సీఎం సార్ దృష్టికి ఇంకా పోతే తక్షణమే ఆయన కూడా మాకు రెస్పాన్స్ అవుతాడని మేము కోరుకుంటాం. మాకు చికెన్ షాప్ అండ ఉంటాడని కూడా మేము కోరుకుంటాం. మనం మొత్తానికి అటు చూడొచ్చు, ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఒక చికెన్ షాప్ నిర్వాహకుల సమ్మె కూడా కొనసాగుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా కొన్ని ఈ యొక్క కంపెనీలకు సంబంధించినటువంటి అవుట్లెట్లు కూడా తెరిచి ఉండడంతో వారిపై కూడా ఆ యొక్క షాపులు కూడా బంద్ చేయించేటువంటి క్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రస్తుతం మనం ఈ యొక్క చికెన్ షాప్ నిర్వాహకులకు సంబంధించి ఏదైతే అవుట్లెట్ సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారో వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క చికెన్ షాప్ యాజమానులు చేసినటువంటి ఆరోపణలపై వీళ్ళు ఎలా స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే అటు ఎలాంటి మార్జిన్ దక్కట్లేదు, మేము చికెన్ షాపులు నడపలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మీరు మాత్రం మంచి మార్జిన్ దొక్కుతుందని కూడా తెలియజేస్తున్నారు. అంటే ఏంటి వాళ్ళు చెప్పడానికి మీరు చెప్పడానికి తేడా ఏముంది? సార్ యాక్చువల్గా వాస్తవానికి వాళ్ళ గుండెల మీద చేసేసుకొని మాట్లాడమనండి. వ్యత్యాసాలు ఉన్నాయి అంతే తప్ప హెచ్చు తగ్గులు ఉన్నాయి తప్ప మార్జిన్ లేదనే మాట ఎవరు కూడా చికెన్ మీద చంపాయిస్తారనే మాట మాట్లాడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఉంది మార్జిన్. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అండి. ఇప్పుడు నా దగ్గర 10 కోళ్ళు ఉన్నప్పుడు 8 మార్కెట్లో దొరికినప్పుడు అవసరం 4 రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు రేట్ తగ్గిపోతే ఆటోమేటిక్ బయట జరిగేది అంత డిమాండ్ అండ్ సప్లై కదా. ఇప్పుడు 8 ఉన్నాయి, 8 నాకే అవసరం ఏముంటుంది. ఇప్పుడు రైతులు కూడా అమ్మేటప్పుడు వాళ్ళ మార్జిన్ కోసం వాళ్ళ కొంచెం హెచ్చు తగ్గులు అవుతుంది తప్ప మార్జిన్ లేదనేది. వాళ్ళ కూడా ₹50 మినిమం మార్జిన్ ఉంది. అది వాళ్ళ గుండె మీద చేసుకుని వాళ్ళకు కూడా తెలుసు. ఇది అనవసరంగా అర్థం లేని ఇష్యూ అని అంట. నేను ఈ మార్జిన్ లేదు అనుకుందాం. మార్జిన్ లేనప్పుడు ఏం చేయాలి? ఉన్న ఎంఆర్పీ అనేది మనం పెట్టుకొని అమ్మాలి. లేదు వీళ్ళు ఏం చేస్తారు, ₹30 ఇప్పుడు వెళ్దాం బయటకు వెళ్తే మీరు లైవ్ రండి, కెమెరా పట్టుకుని పోదాము. ₹30 హోటల్స్ మార్జిన్ ఇస్తారు. మరి ఆ ₹30 మీకు ఎట్లా వస్తుంది? మార్జిన్ లేనప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతుంది కస్టమర్కి? మెయిన్ ఫస్ట్ మేము కూడా కస్టమర్లకు బెనిఫిట్ చేద్దామని షాప్లు ఓపెన్ చేసినాము. అట్లా చేసి వీళ్ళకి ఏదో యాంటీ కాదు, వీళ్ళతో పాటు మేము కూడా అవుట్లెట్స్ నడుపుతున్నాం కాబట్టి మాకు కూడా తెలుసు దాని వ్యత్యాసాలు ఏందనేది. ఫస్ట్ ఆ ₹30 వాట్ ఎవర్ ఏది ఉందో డిస్కౌంట్ లేకుండా ఎంఆర్పీ అమ్ముకుందాము. అప్పుడు మీకు వాస్తవానికి జరుగుతలేదా, పైసలు మిగట్లేదు అన్నప్పుడు మీరు రోడ్డు మీకు వచ్చి ధర్నాలు చేసుకొని లేకపోతే సామరస్యంగా మాట్లాడుకునే హక్కు మీకు కూడా ఉంది. కానీ ఈ ఉన్నదాన్ని మేము బయటకు పంచిపెట్టుకొని అది ఇప్పుడు మార్కెట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక చిన్న సిగరెట్ అమ్మాలనుకున్నాడు, వాడు ఎంఆర్పీ రేట్ కంటే ₹1 ఎక్కువనే అమ్ముకుంటున్నాడు. అవునా? పేపర్ రేట్లో లక్షల కోట్ల బిజినెస్ గోల్డ్ షాపులు కానీ, షోరూమ్లు కానీ, కార్ల షోరూమ్లు కానీ, బట్టల షాపులు కానీ ఎవడైనా పేపర్లో మీకు తెలిసినంతవరకు మా రేట్ ఇదని ఫిక్స్ అని రేట్ ఇస్తారా అండి? ఇయ్యరు. చికెన్ షాప్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక రేట్ ఫిక్స్ చేసి ఇస్తారు. ఫిక్స్ చేసిన రేటును కూడా మీరు అమ్మలేకపోయి మీ సమాధానం మీరు దింపుకొని ₹30 మైనస్ ఇచ్చి ఇలా మాకు రేట్ అనేది ఏంది? క్లియర్ అఫీషియల్గా మీ పేపర్ రేట్ వస్తుంది, అదే బోర్డుల మీద పెట్టుకొని అమ్ముకోండి. క్లియర్ కదా. ముఖ్యంగా అటు ఏదైతే పేపర్లో వచ్చేటటువంటి రేట్, అటు పౌల్ట్రీ అంటే ఫామ్ రేట్తో పాటు అటు డ్రెస్డ్ చికెన్, అలాగే స్కిన్లెస్ చికెన్ అని చెప్పి వివిధ తేడాలతో వచ్చేటటువంటి ఒక చికెన్ ఎంఆర్పీ ధరల ప్రకారం అమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి అటు పౌల్ట్రీ కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కూడా అటు పౌల్ట్రీ కంపెనీలో అఫీషియల్గా స్పందించి వారి యొక్క మార్జిన్ని ప్రకటించేంత వరకు కూడా యొక్క సమ్మె కొనసాగిస్తామని చెప్పి అటు చికెన్ షాప్ నిర్వాహకుల అసోసియేషన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగి.